హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 వీడియో వచ్చేసి భద్రాచలం నుంచి అయితే చేయటం జరుగుతుంది. మనకి భద్రాచలం నుంచి మారేడుమిల్లి వచ్చేసి 120 కిలోమీటర్స్ వస్తుంది. రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. అక్కడక్కడ చిన్న ప్యాచ్ వర్క్స్ తప్ప ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు రోడ్డు. ఈ ట్రిప్కి వచ్చేసి మనకి 2500 నుంచి 3000 మధ్య అయితే ఖర్చు అవుతుంది. మొత్తం ఇందులో ఎస్టిమేషన్ చేసుకుని అయితే వచ్చినాం. ఫుడ్కి ట్రావెలింగ్కి మొత్తం అక్కడ మనకి డ్రింక్స్కి అన్నిటికి కలిపి అయితే 2500 నుంచి 3000 మధ్యలో అయితే పర్ పర్సన్కి. ఒకవేళ కార్ అయితే మాత్రం ఇంకొక 500 to 1000 అయితే ఎక్స్ట్రా అయితే కార్ అయితే మాత్రం మేమైతే ముగ్గురమే వచ్చినాం కాబట్టి బైక్స్ మీద వచ్చినాం కాబట్టి మాకైతే 2500 నుంచి 3000 మధ్య అయితే ఖర్చు అయితే వచ్చింది. మళ్ళీ మేము క్యాంపింగ్ టెంట్లు అయితే మేము ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఒక 500 అయితే కొంచెం తగ్గింది. లేదా క్యాంపింగ్ టెంట్లు అక్కడ తీసుకోవాలనుకుంటే మాత్రం క్యాంపింగ్ టెంట్ ఒకటి వచ్చేసి 500 రెంట్ వచ్చేసి 500 ఒక నైట్కి. బైక్స్ ఎందుకు తీసుకొచ్చామంటే బైక్స్ మీద అయితే ట్రిప్ మంచి అడ్వెంచర్గా ఉంటుందని అయితే తీసుకొచ్చాం. రిస్కే బట్ లైఫ్లో గుర్తుండాలి. ఇది వచ్చేసి శబరి నది, గోదావరి నది యొక్క ఉపనది. చింతూరు సమీపంలో అయితే ప్రవహిస్తుంది. ఇది చింతూరు ఎంటర్ అవ్వగానే రోడ్డు పక్కనే మనకి ఆడుదాం ఆంధ్రాలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ అయితే జరుగుతూ ఉంది. కాసేపు అయితే చూసాం. క్రికెట్ అంటే మనకి చాలా ఇష్టం కాబట్టి. ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ వీక్ ఒక టోర్నమెంట్ అయితే గెలిచాం, క్రికెట్ టోర్నమెంట్ చాలా రోజుల తర్వాత. ఇందూరు చెక్ పోస్ట్ దాటిన తర్వాత మొత్తం ఫారెస్ట్ అయ్యాక సన్లైట్ కూడా మీద పట్టడం లేదంటే చూడండి అడవి ఎలా ఉందో. రోడ్డు స్టార్ట్ అయ్యాక చిన్న సెలయేరు అయితే కనిపించింది. దాని పేరేమో మనకు తెలియదు కానీ వ్యూ మాత్రం మామూలుగా లేదు. వాటర్ కూడా చాలా చల్లగా ఉంది.
కొండలు, లోతైన లోయలు, వాటి మధ్యలో సెలయేరు చప్పుళ్ళ మధ్య ఎండ తగలకుండా బైక్ మీద వెళ్తుంటే చాలా బాగుంటుంది ఆ ఫీల్. లైట్ చూడు, అదా చూడు లైట్ కొంచెం చూడు. రావడం అదంతా అనమాట.